ఈ షోల్డర్‌లో ఎలా అయితే ఉంటుంది, ఈ మాదిరిగా ఉంటుంది షోల్డరు. ఇక్కడ వచ్చేసేసి దీని చుట్టూ ఉన్న కండరాలున్నాయి. పైన మనం చూసే ఈ డెల్టాయిడ్ ఇంజెక్షన్ చేసే మసిల్ ఉంటుంది. అది మనం తీసేస్తే దీని కింద ఈ కండరాలుంటాయి. ఇవి తీసేస్తే దాని కింద ఒక క్యాప్సూల్ ఉంటుంది. దాని లోపల మనకి జాయింట్ అనేది ఉంటా ఉంటుంది. ఇప్పుడు ఈ జాయింట్ పైన ఉన్న క్యాప్సూల్ గట్టిగా బిగదీసి పట్టేస్తుంది. జాయింట్‌ని ఇక కదలనివ్వకుండా చేస్తుంది. ఓకే. ఈ చెయ్యటాన్నే మనం ఫ్రోజన్ షోల్డర్ అని అంటూ ఉంటాము. దీని లోపల చాలా మార్పులొచ్చేస్తాయి. ఈ జాయింట్ చుట్టుపక్కలంతా కూడా కండరాలు వేస్టింగ్ అంటాము. అవి పని చేయకపోవటం మూలాన చాలా వీక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. దానంతట తగ్గుతుంది అని మనం వెయిట్ చేస్తే 2 ఏళ్ల దాకా కూడా తగ్గకపోవచ్చు. ఈలోపు చెయ్యంతా వీక్ అయిపోతుంది. పెద్దవాళ్ళలో మళ్ళీ పోయిన కండ వెనక్కి తిరిగి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతా ఉంటుంది. ఇది ఫ్రోజన్ షోల్డర్ యొక్క ప్రధాన ప్రాబ్లము. ఓకే. అయితే ఇటువంటిది వచ్చినప్పుడు చాలా సులువుగా దీన్ని మనము తగ్గించుకునే అవకాశం ఉంది. ఓకే. చాలా మందికి ఏం జరుగుతూ ఉంటుంది, దాని ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి అయితే ఉంది అంటే లోపల ఒక ఇన్‌ఫ్లమేషన్ లాంటిది జరుగుతూ ఉంటుంది. ఈ జాయింట్ లోపల ఈ ఎక్కడైతే మనకి ఈ 2 చేతి ఎముకలు ఏవైతే ఉంటాయో జాయింట్ లోపల ఇది పట్టేసినట్లు అయిపోతా ఉంటుంది. దీన్ని మనం ఓపెన్ చేయటానికి అవకాశం ఉంటా ఉంటుంది. ఓకే. అది ఎలా చేస్తా ఉంటాము, ఈ లోపల కొన్ని రకాల మందుల్ని పంపించి, నీరు పంపించి, ఈ పట్టేసిన క్యాప్సూల్‌ని మనం ఓపెన్ చేసుకున్నట్లయితే, ఆ తర్వాత దీన్ని మొబిలైజ్ చేసుకుంటే గనక చక్కగా మళ్ళీ చెయ్యి కదలటానికి అవకాశం దొరుకుతుంది.